చంద్రబాబు నాయుడు గారు మొన్న నరేంద్ర మోడీ గారిని విపరీతంగా పొగిడారు. అసలు స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించి మరీ చప్పట్లు కొట్టారు. నారా లోకేష్ గారు ఏం చేసినా నమో 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 అటు భజన ఇటు భజన విపరీతం కొట్టారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు కన్నీళ్ళు వచ్చేసి దారుణంగా ఇదని చెప్పి ఆయన. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు నరేంద్ర మోడీ గారితో బద్ద విరోధిలా బిహేవ్ చేశారు. భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో అడిగి హూ ఈజ్ మోడీ, హూ ఈజ్ అమిత్ షా, ఇది నబ్బో ఇంకా మోడీ గారిని తిట్టిన తిట్లు నాకు తెలిసి దేశంలో చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఎవరు అంత దారుణంగా తిట్టున్నారు, అన్ని తిట్లు తిట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇదే నరేంద్ర మోడీ గారి అవసరం ఏ విధంగా ఆయన కావాల్సి వచ్చిందో మనందరం చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యంత బలమైన వ్యక్తి. పేరుకి చంద్రబాబు నాయుడు గారు నేను 45 ఏళ్ళ ఇండస్ట్రీ, నా అంత సుదీర్ఘ రాజకీయ జీవితం ఎవరికి లేదు దేశంలో, నేనెంత అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు ఈరోజు రాష్ట్రంలో చర్చనీయాంశంగా అవుతూ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ద్వారా రాష్ట్ర ప్రజల మన్నలను పొందాలనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విధానాలు, రాజకీయ అవసరాల కోసం ఆడుతున్న గేమ్ అధికారం కోసమే. పరిపాలన అనేది ప్రజల కోసం కాదు, అధికారం కోసమే అని ఆయన చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఈ మధ్య ప్రజలకు బాగా అర్థమవుతూ ఉన్నాయి. అండర్ కవర్గా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు చర్చనీయాంశం అదే. నరేంద్ర మోడీ గారికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు వీరుడు సూర్యుడు, నరేంద్ర మోడీ గారు గొప్ప, ఇంకా అంత ఎవరు దేశంలో లేరు అని చెప్పి నరేంద్ర మోడీ గారిని అంతలావం పొగట్టం, ఆయన కుమారుడు నమో 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 అని చెప్పి భజన చేయటం, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చేసేలేకి నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి ధారాళంగా అని చెప్పి వీళ్ళు మాటలు చెప్పడం. వీళ్ళు ఎన్నికలకు ముందేమో మేమంత వీరులు ఎవరు లేరు, మేమంత సూర్యులు ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఈ రాష్ట్రానికి పనికొచ్చి దైదని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన నరేంద్ర మోడీ గారు అన్నట్టు పూర్తి ఆయనకు ఉన్నాడు కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్నాం, మేమందరం ఊరకు అటు ఇటు తిరుగుతున్నాం, నరేంద్ర మోడీ గారే మొత్తం అన్నట్టుగా వీళ్ళు తిప్పే విధానం చూసి పైకేమో డంబికాలు, పెద్ద పెద్ద ఆకారాలు బేకారాలు చెప్పుకుంటూ నరేంద్ర మోడీ గారి దగ్గర సతికిలబడిన విధానం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ విమర్శిస్తూ ఉన్నారు. ఇక క్లియర్ కట్గా వీళ్ళు రాష్ట్ర పరిపాలన కంటే కూడా అధికారం, ప్రజా శ్రేయస్సు కంటే కూడా అధికారం అనేది ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ అభిమానులు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో కోల్డ్ వార్ అని నడుచుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క ఇందాక కూడా చూసాం పెమ్మసాని గారి ముందు జనసేన కార్యకర్తలు ఏ రకంగా గోలగోలు చేశారు. రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు పిఠాపురంతో సహా ప్రతి చోట అసంతృప్తి జ్వాలలు అనేది టీడీపీ మీద రగిలిపోతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉంటారు. ఇంకో పక్క జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నాయకులు, టీడీపీ శ్రేణులు ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు. టోటల్గా ఈ విధానం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. కానీ పైకి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని చూసుకుంటే మిగిలినన్ని ఓట్లు వస్తాయి అనే ధోరణిలో వీళ్ళు అంటే కాపుల్ని వేధిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు మిగిలిన అందరూ ఎట్టున్నా కూడా అంటే ఈ జనసేన అసంతృప్తులను ఆయన పట్టించుకోడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి న్యాయం చేసే విధంగా వెళ్ళడు. టోటల్గా ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి న్యూట్రల్ పీపుల్, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి కొంత కమ్యూనిటీలు ఎవరైతే ఉన్నారో మొత్తం ఇప్పుడు అసంతృప్తిగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ అధికారం కోసం ఆనాడు వంచారు అనడానికి మరొక ఉదాహరణ ఇదంతా. ఎందుకంటే ఏమీ లేదు, చిన్న ఒక సినిమాలోనే ఎన్టీ రామారావు గారిని విమర్శిస్తారా అని చెప్పి దాని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచి, పెద్ద ఎత్తున ఆందోళన నడిచి, ఇంతలా నడిస్తే మరి సినిమా సంగతి విషయంలోనే అంత కోల్డ్ వార్ నడిస్తే అంత భయం మరి టీడీపీ మరి మేము వేరుపోతాం, మేము వేరుగా పోటీ చేస్తాం వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? నరేంద్ర మోడీ గారిని అంత పొగడుతూ నాకు తెలిసి బీజేపీ వాళ్ళు కూడా పొగడినప్పుడు వీళ్ళు ఎందుకు పొగుడుతున్నారంటే రేపొద్దున నరేంద్ర మోడీ గారు వదిలేస్తారేమో. మోడీ గారు వదిలేస్తే మళ్ళీ ఇంకొక ఇబ్బంది అయితే జగన్ గారిని మనం ఓడించలేము అనే ఆందోళనతోటి అక్కడ పొగడ్తలు, ఇక్కడికి వచ్చి కొట్లాట్లు, ఈడ మళ్ళీ ప్రేమానుబంధాలు, పైన అంతా ఫేక్ ప్రేమలు, ఇదంతా పైన అంతా అభూత కల్పనలు, పైన అంతా మేము బాగున్నాం, లోపల మాత్రం మీరు ఎట్టున్నా కూడా ఏదైనా మీరు కొట్టుకొని చావండి అన్నట్టుగా చేస్తున్న విధానం కదా. అంటే ఓట్లు వేసినటువంటి న్యూట్రల్ పీపుల్ అందరూ ఆశయాలు, ఆలోచనలు, వాళ్ళకి కావాల్సిన విధానం ఏదైతే ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైతే ఆశించి ఆ రోజు ఓట్లు వేసారో వీళ్ళందరూ ముంచేసినట్టు కదా. ఈరోజు టోటల్ మొత్తం మునిగిపోయాం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా మనందరం దెబ్బతీసింది. ఈ స్కెచ్ అనేది చంద్రబాబు నాయుడు గారు సూపర్ ప్లాన్ వేశారు. 2014 ఇదే, 2024 అదే, 2019కి 2024కి ఆయన మళ్ళీ ఏ రకంగా ప్లాన్ వేస్తున్నాడు. ఈ అండర్గ్రౌండ్గా పొగడ్తలు, వాళ్ళు బొగుడుకోవటాలు, వాళ్ళు మొత్తం ఏది పడితే పై లోన్ తిట్టుకుంటారు, పైన బొగుడుకుంటారు. ఈ విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికంటే కూడా మీరు లాభం చెందుతున్నారు తప్పితే నష్టపోయిన వాడికి మాత్రం న్యాయం చేయాలన్న ఆలోచన లేదు.